మిత్రులకు వందనం, అభివందనం. ఇప్పుడు చివరి 10 క్వశ్చన్లు తొందరగా అవ్వగొట్టేయాలి ఎందుకంటే ఛార్జింగ్ లేదు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 ఇన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎ సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ఇస్ కంప్లీట్లీ షట్ అవుట్. ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నాడు అంటే ఉన్న రియాలిటీని పెంచడం అర్థం. సో అది తప్పు. ఇన్ వర్చువల్ రియాలిటీ ఇమేజెస్ జనరేటెడ్ ఫ్రమ్ కంప్లీట్లీ షట్ అవుట్ తీసే generated from a computer or projected onto real life objects or surroundings. Okay. జనరిక్ గా ఉంది, పాజిటివ్ గా ఉంది. AR allows individuals to be present in the world and improves the experience using the camera, smartphone or PC. Allows individuals. Hello. Okay. Hello. పాజిటివ్. VR closes the world and transposes an individual, providing complete immersion experience. Complete. Closes the world. Transposing. Actually, to be frank, knowledge ప్రకారం కరెక్టే. తీసేయకూడదు, అన్ని తీసేయకూడదు. కొన్ని నాలెడ్జ్ వాడాలి. ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ తర్వాత VR గురించి తెలియదు అంటే ఏం చేయలేము. అది కొన్ని తెలుసుకోవాలి. ఊర్లమ్మో ఫస్ట్ మాత్రం తీసేయాలి, ఇంకేదో తీసేయాలి. ఫస్ట్ తీసేస్తే వర్చువల్ రియాలిటీ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. వర్చువల్ రియాలిటీ ఇమేజెస్ జనరేటెడ్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్. ఆగ్మెంటెడ్ రియాలిటీ. సెకండ్ ఫోర్త్ లో ఈ రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. 2, 4 లో సేమ్ ఏదో ఒకటే ఉంటది. సెకండ్ ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ తీసేయాలి. 3, 4. సో బి. యా అన్న సాయన్న ఏం తెలిపోయినా 3 is very generic positive. yes 3 is very generic positive. సాయన్న చెప్పన్నా ట్రిక్ ఏదన్నా. ఏంటి మాయా కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో కంప్లీట్లీ అని ఉంది, థర్డ్ లో అలోస్ అని ఉంది, ఫోర్త్ లో కూడా కంప్లీట్లీ అని ఉంది. సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంది అలా. ఓకే ఇంప్రూవ్స్ ఓకే ఓకే. అండ్ 1 and 2 కలిసి ఉండొద్దు అంతే. అంతే కదా. yes yes ఓలమ్మో 5% తొందర. The word Denisovian is sometimes mentioned in news. In media in reference to fossil of a kind of dinosaurs, early human species, cave system found in northeast India. Directions usually తప్పు ఉంటాయి. yes geological period in the history of Indian subcontinent. అంత సీన్ లేదు. ఏబీలో ఏదో ఒకటి ఉంటుంది. ఇండియన్ హిస్టరీ ఆఫ్ చదువుకోలేదు. డెనిసోవియన్ డెనీ I'll go for A. I am going for Bombay. ఎర్లీ హ్యూమన్ ఇప్పుడు డైనోసార్లు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒకటి వస్తూనే ఉంటది. కైండ్ ఆఫ్ డైనోసార్స్. కానీ హ్యూమన్ స్పీషీస్ గురించి అంటే అది కాస్త పాపులర్. ఎప్పుడూ వస్తుంది కాబట్టి ఇస్తాడు. yes ఓదోబోని 92 అప్డేట్ కొంత తప్పవాలి. అంటే కరెక్ట్ చేస్తే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ అందుకోండి వెళ్ళా. ఇట్స్ ఓకే. ఇప్పుడు పోతుంటాయి. With reference to recent developments in science, which of this not correct? Functional chromosomes can be created by joining segments of DNA taken from cells of different species. You know, ఉండొచ్చు. Pieces of artificial functional DNA can be created in laboratories. Yes, labs లో మధ్య ఏమైనా చేస్తున్నారు. Test tube babies. A piece of DNA can be taken out from an animal and can be made to replicate outside a living cell in a laboratory. Yeah, outside living cell laboratory చేయొచ్చు, but outside living cell అలా చూద్దాం. Cells taken out from plants and animals can be made to undergo cell division in laboratory petri dishes. Bookish. D correct. Not అన్నాడు. So you go for C. Maybe. I went with the C. 23. Efficiency A. ఫంక్షనల్ క్రోమోజోమ్స్ క్రియేట్ చేయలేరు. ఏం అని మనకు తెలియదు. కొన్ని అవుతాయి కొన్ని ఏంటి మరి 100 కరెక్ట్ చేసేస్తారు. కొన్ని వదిలేయాలి. అప్పుడు బాబాయ్ పిలుస్తారు నేను. ఏమరా నువ్వు అన్ని కరెక్ట్ చేసావు. అసలుగా మా ఎమ్మెల్యే ఏమరా నువ్వు అన్ని కరెక్ట్ చేసావు. ఎక్కడి నుంచి వచ్చారా నీకు గుంటడా. అసలుగా మా ఎమ్మెల్యే పేపర్ లీక్ చేసినంటారు. మళ్ళీ ఛార్జింగ్ లేదు ఫాస్ట్ కానీ. డిజిటల్ సిగ్నేచరీస్ an electronic record that identifies the certifying authority issuing it. Yeah, certifying authority. Used to serve as a proof of identity of an individual to access information over or server or internet. Proof of identity. అది ఈజీ లీక్ చేస్తారు. అంతే. An electronic method of signing an electronic document ensuring that original content is unchanged. అందుకే సైన్ చేసేది. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏం లేదు, మామూలు ఫైల్ మీద ఎలా సైన్ చేస్తాం దానికి అది ఎలక్ట్రానిక్ రికార్డ్. So 1 or 3 certifying authority. Yeah. 2 only. అదే 2 proof identity ఏదో అంటారా మరి. Proof of identity of an individual to access information or server. సర్వర్ కూడానా ఒకటే ఎక్కువ. ట్యూబ్లైన్ నాకు తెలీదు. సైన్స్ అంటే కాల్ దగ్గరికి వెళ్ళాలని డౌట్ పడుతుంది. I'm going with 3 only. Yes. 3 only అంటే ఓన్లీ 3 అంటే ఏంది 3 pairs చూడు.
నువ్వు 2023 చేయలేదు చెప్తున్నా ఏంది స్టేట్మెంట్ ఒక్కొక్క స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నా ఎస్ అలా అంటున్నా అలా చెప్తా థర్డ్ ఒకటే రైట్ అన్ని ఐ గో ఫర్ మీడియా ఎవడ సైన్ చేయి 1 and 3 పెడతారు ఎవడ సైన్ చేసాడో తెలియకపోతే అన్న యాన్ ఎలక్ట్రిక్ ఉందన్న ఎట్లయితే అన్న నేను కూడా 1 and 3 ఇక్కడ యాన్ ఎలక్ట్రిక్ కలిసి ఉండవు అన్న. అలాగా Yes. మరి మాయ అంటే ఇప్పుడు 2 తీసేయండి ఫస్ట్ 2 తీసేస్తే ఏంది 2 తీసేస్తే అది 2020 చేయలేదు మనకు పోయింది ఆల్రెడీ ఆప్షన్ చూడ 2020 చేయలేదు ఆల్రెడీ పోయింది ఎస్ ఓకే ఇప్పుడు మాయ చెప్పి చూసావు మాయ కళ్ళలో మెరుపు అది 1 3 చూడగానే మాయ కళ్ళలో ఇంకంతే మామూలు మెరుపు కాదు అది మెరుపు తేగ 1 3 లో ఇప్పుడు ఏంటిది మనకి ఏది బెటర్ ఇది 3 ఇంకా సైన్ గురించే చెప్పాడు కాబట్టి అన్చేంజ్ ఒరిజినల్ కంటెంట్ అన్చేంజ్ మరి అని చెప్తాడా సైన్ చేసిన తర్వాత సైన్ మార్చేది తెలియదు ఐ గో ఫర్ ఏ అన్న సైన్ పెట్టగానే నీ పేరు తెలుస్తుంది ఐ గో ఫర్ ఏ 1 కన్నడ సి ఇచ్చాడు సి కొన్నిసార్లు పోతుంటాయి ఇట్స్ ఓకే ఎలక్ట్రానిక్ కంట్రోల్ చేయి అది అది మన మిత్రులకి అదే 1 and 3 లోనే ఏదో కన్ఫ్యూజ్ అయినాము ఏదో తెలియదు సెర్టిఫికేట్ చేయకుండా ఎలా చేస్తాడు అన్న ఒరిజినల్ కంటెంట్ అని ఏదో మనకు అనవసరం పోతుంటాయి ఛార్జింగ్ లేదు. వేరబుల్ టెక్నాలజీ ఫాలోయింగ్ టాస్క్స్ ఆర్ అకంప్లిష్డ్ బై వేరబుల్ డివైజెస్ అంటే ఏదో కాదు మీ స్మార్ట్ వాచ్ అలాంటివి. లొకేషన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఎస్ లొకేషన్ తెలుస్తుంది కదా నువ్వు GPS. తెలిసిపోతావు కదా ఎక్కడ ఉంటావు. స్లీప్ మానిటరింగ్ ఆఫ్ ఎ పర్సన్ నువ్వు ఎప్పుడు ఎవరితో పడుకున్నావో తెలిసిపోతుంది కదా. అసిస్టింగ్ ద హియరింగ్ ఇంపైర్డ్ పర్సన్ అది కూడా పెట్టుకోవచ్చు చెవులో పెట్టుకుంటారు కదా. మూడును ఏం తప్పే ఉంది వేరబుల్ టెక్నాలజీ అంటే ఏదైనా కావచ్చు. స్లీప్ మానిటరింగ్ కోసం ఇప్పుడు రింగ్లు వాడుతున్నారు ఎవరు స్పోర్ట్స్ మెన్ ఆల్ సైన్స్ ఎస్ఎన్టీ ఆల్ లేబో అంటే ఇలా తప్పేం లేదు క్లియర్ గా మనకు తెలిసిపోతున్నాయి. అఫీషియల్ ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ఆప్షన్స్ మీలమా RNA interference technology has gained popularity in last few years. Why అంట ఛార్జింగ్ ఎంత చూద్దాం 3% ఫాస్ట్ గా ఫస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ జీన్ సైలెన్సింగ్ థెరపీస్ అయి ఉండొచ్చు. జీన్ సైలెన్సింగ్ కూడా చేసేస్తారు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డెవలపింగ్ థెరపీస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. RNA ఇంటర్ఫీరెన్స్ అంటే ఏమైనా చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్ టు డెవలప్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్. హార్మోన్ తప్పు హార్మోన్స్ ఏమో తెలియదు హార్మోన్ తప్పు ఇట్ కెన్ బి యూజ్ టు ప్రొడ్యూస్ క్రాప్ ప్లాంట్స్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు వైరల్ ప్యాథోజన్స్ GM క్రాప్స్. కానీ వైరస్ కి DNA RNA ఉండదు. అదే కదా వైరల్ కంట్రోల్ చేసిన వైరస్ తప్పనా యూజువల్లీ యూపీఎస్సీ హార్మోన్స్ మార్చలేవు నువ్వు. ఓకే హార్మోన్స్ జనరల్ తప్పిస్తుంది అంటే ప్యాంక్రియాస్ యూజువల్లీ హార్మోన్స్ కూడా అలాంటి వైరస్ లాంటిదే బట్ స్టిల్ హార్మోన్స్ వైరస్ అంటే యూపీఎస్సీ ప్రకారం హార్మోన్స్ యూజువల్లీ ఉండవు. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రొడ్యూస్ క్రాప్ ప్లాంట్స్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు వైరల్ pathogens. ఐ థింక్ pathogens అంటే వైరల్ ప్యాథోజన్స్ విల్ గో ఫర్ ఓన్లీ 3 ఇఫ్ ఇట్స్ 2020 ఇక్కడ చూద్దాం 3 తీసే 1 to 4 యా 1 to 4 1 to పక్కా తెలుసు కరెక్ట్. 96 అంతే 97 నెక్స్ట్ ఫస్ట్ సైంటిస్ట్ అబ్జర్వ్ ద మెర్జర్ ఆఫ్ జైంట్ బ్లాక్ హోల్స్ చాలా దూరంలో ఎక్కడో. సిగ్నిఫికెన్స్ ఏంటి అబ్జర్వేషన్ ఉంది. ఫస్ట్ హిగ్స్ బోసాన్ పార్టికల్స్ వర్ డిటెక్టెడ్ అవి ఎప్పుడో డిటెక్ట్ చేశారు. గ్రావిటేషనల్ వేవ్స్ వర్ డిటెక్టెడ్ అవి కూడా డిటెక్ట్ చేస్తున్నారు. పాసిబిలిటీ ఆఫ్ ఇంటర్ గెలాక్టిక్ స్పేస్ ట్రావెల్ త్రూ వార్మ్ హోల్ వాస్ కన్ఫర్మ్డ్. ఇంటర్స్టెల్లార్ మూవీ కాదు ఇది. కన్ఫర్మ్ ఇట్ ఎనేబుల్డ్ ద సైంటిస్ట్ టు అండర్స్టాండ్ సింగులారిటీ. చాలా జనరిక్ గా ఉంది. ఐఎమ్ గోయింగ్ ఫర్ బాంబే. బి అంటే రెండు ఏదైనా గట్టి గుద్దుకుంటే వేవ్స్ వస్తాయి కదా గ్రావిటేషనల్ వేవ్స్. అంటే ట్రిక్ చెప్తాను ఇక్కడ చూడు ఫస్ట్ అయితే ఏం మ్యాచ్ అవ్వలేదు బట్ ఇక్కడ డిటెక్టెడ్ అంటే ఏదో డిటెక్టెడ్ గురించి చెప్పాలని ట్రై చేస్తుంది. కనుక్కోవాలి ఏదో డిటెక్ట్ అయింది వాళ్ళ అంతరాత్మ ఏదో డిటెక్టెడ్ గురించి చెప్పాలని చూస్తుంది. ఓకే కన్ఫర్మ్. ఓకే నెక్స్ట్ రీజన్స్ ఫర్ అకరెన్స్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ మైక్రోబియల్ ప్యాథోజన్స్ ఇన్ ఇండియా. మిడిల్ 2% ఫాస్ట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆఫ్ సమ్ పీపుల్. రీజన్స్ అయి ఉండొచ్చు. టేకింగ్ ఇన్కరెక్ట్ డోస్ ఆఫ్ యాంటీబయోటిక్స్ టు క్యూర్ డిసీజెస్ కరెక్ట్. యూజింగ్ యాంటీబయోటిక్స్ ఇన్ లైవ్ స్టాక్ ఫార్మింగ్. మల్టిపుల్ క్రోనిక్ డిసీజెస్ ఇన్ సమ్ పీపుల్. మల్టిపుల్ క్రోనిక్ This డిసీజెస్ question solved. Which of the following are reasons of occurrence of multi-drug resistance? Genetic predisposition of taking ఇది పక్క ఇది యూజింగ్ యాంటీబయాటిక్స్ ఇన్ లైఫ్ స్టైల్ మల్టిపుల్ క్రోనిక్ డిసీజ్ దానికి సంబంధం క్రోనిక్ డిసీజ్ దీనికి సంబంధం లేదు. 4 తీసాయి 2 3 వెళ్తాను నేనైతే 1 2 జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఆఫ్ సమ్ పీపుల్ దానికి సంబంధం లేవు. ముందు నుంచి ఉందనుకోడికి దానికి ఏం చేయలేము కదా. ఏం చేయలేమంటావా? అయితే 2 3 ఆఫీషియల్ ఆన్సర్ కూడా బి అంతే. నెక్స్ట్ 99 Cas9 protein
సీజర్ అది కత్తిరా క్యాస్ నైన్ ఏం తెలిపోద్ది అంతే, ఇంక చేసింది ఏం లేదు, ఫాస్ట్ తీసే లాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. నాట్ కరెక్ట్. హెపటైటిస్ బి వైరస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ మచ్ లైక్ హెచ్ఐవి. హెపటైటిస్ బి అన్లైక్ హెపటైటిస్ సి డస్ నాట్ హ్యావ్ ఎ వ్యాక్సిన్. Globally, the number of people infected with hepatitis B virus are several times more than infected with HIV. Some of those infected with HIV-C viruses do not show symptoms for many years. ఇది జనరిక్ జనరిక్ గా ఉంది కానీ అది కాదు, నాట్ కరెక్ట్ కదా. హెపటైటిస్ బి ట్రాన్స్మిట్ కరెక్ట్ అయ్యి ఉంటది, మచ్ లైక్ వైరస్ కాబట్టి. హెపటైటిస్ బి అన్లైక్ హెపటైటిస్ డజంట్ హ్యావ్ వ్యాక్సిన్, తెలియదు. వ్యాక్సిన్ అని మనకు తెలియదు. Globally, the number of people infected with HPV is several times more than the other. అంతేలే మరి, HIV ఎక్కువైతే అయిపోతుంది. So B, option answer is B. A and B, hepatitis B, hepatitis B. అది సాయిమాయ, అది హెపటైటిస్ బి ఆ రెండిట్లోనే ఏదో ఒకటి ఉంటది. Yes. సో ఈ రోజు మన సాయి గారు 100 క్వశ్చన్లో 98 క్వశ్చన్ల వరకు ట్రిక్లు చెప్పారు. అది ధన్యవాదములు.